భగవద్గీత మొదటి అధ్యాయం 4వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. శ్లోకం అర్థం: ఇక్కడ ఈ యుద్ధరంగంలో భీముడు, అర్జునుడు వంటి మహాధనుర్ధారులు ఉన్నారు. వారికి సమానులైన శూరవీరులు యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు అనే మహారథులు కూడా ఉన్నారు అంటున్నాడు. వివరణాత్మకంగా తెలుసుకుంటే ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి పాండవ సైన్యంలో ఉన్న గొప్ప యోధుల గురించి చెప్తున్నాడు. కురుక్షేత్ర రంగంలో భీముడు మరియు అర్జునుడు ఎంత మహాయోధులో, వీరికి సమానంగా ధైర్యం, శౌర్యం, బలానికి పేరుగాంచిన మరికొంతమంది యోధులు కూడా పాండవుల పక్షంలో ఉన్నారని దుర్యోధనుడు గుర్తు చేస్తున్నాడు. ముందుగా యుయుధానుడు అంటే శ్రీకృష్ణుడికి శిష్యుడైన సత్యకి అతను కురుమార్గంలో ప్రముఖ యోధుడు. తర్వాత విరాటుడు పాండవుల అజ్ఞాతవాసం చేసిన రాజ్యంలో రాజు. అతనికి యుద్ధ కళల్లో అద్భుత నైపుణ్యం ఉంది. అలాగే ద్రుపదుడు ద్రౌపది తండ్రి, మహాధనుర్ధారి. అతడు పెద్ద రథసేనాధిపతికి యుద్ధంలో గొప్ప పాత్రను పోషించగలడు. ఈ పేర్లని చెప్పడం ద్వారా దుర్యోధనుడు అసలు తన భయాన్ని దాచుకుంటూ పాండవ సైన్యం ఎంత బలంగా ఉందో చెప్పి ద్రోణాచార్యుడికి ఒక రకంగా మన పని అంత ఈజీ కాదు అని సూచిస్తున్నాడు. బాహ్యంగా ధైర్యంగా మాట్లాడుతున్నట్టు కనిపించినా అతని మాటల్లో పాండవులను తక్కువ అంచనా వేయలేమన్న సామర్థ్యం స్పష్టంగా తెలుస్తుంది. ఇదే ఈ శ్లోకం యొక్క పరమార్థం.